గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కుమ్మక్కై అంచెలంచెలుగా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. గతంలోనే దాదాపు 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. అంతేకాకుండా మార్చి నెలలో దాదాపు 1,140 మంది పర్మనెంట్ కార్మికులకు బీఆర్ఎస్ వచ్చి వాళ్ళని నిలబెట్టారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ లిస్ట్ ప్రిపేర్ చేశారు. ఆ సెకండ్ లిస్టులో 1017 మంది పేర్లు ఉన్నాయని చెప్పి తెలుస్తారు. కాబట్టి అంటే అంచెలంచెలుగా పర్మనెంట్ ఉద్యోగస్తులను కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే పనిలో వీరు ఉంటారు యాజమాన్యం. అంతేకాకుండా ఇప్పుడు గోరు చుట్టపై రోకట్ పోటున్నట్టు 32 డిపార్ట్మెంట్లను ఇవాళ ప్రైవేట్ పరం చేస్తున్నారు. అందుకు గాను టెండర్స్ పిలిచారు 9వ తేదీ వరకు. రేపు సెప్టెంబర్ 10వ తేదీ నాడు టెండర్లు ఓపెన్ చేసి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారికి అప్పచెప్పడానికి 32 డిపార్ట్మెంట్స్ వారికి అప్పచెప్పడానికి ప్రయత్నం. అంటే ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో కూటమి ప్రభుత్వం రెండు కూడా కూడబలుకొని కుమ్మక్కై ఇవాళ దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరోవైపు ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మన రాష్ట్రానికి చెందిన ఎంపీ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళ ప్లీ ఏమంటే వాళ్ళు విశాఖ స్టీల్ గురించి మాట్లాడడం. అనకాపల్లి మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ కావాలని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా పర్మిషన్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. వీళ్ళు పోయి దానికోసం అడుక్కుంటా ఉన్నారు. అంటే విశాఖ స్టీల్ని పక్కన పెట్టేసి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అక్కడ అనకాపల్లి దగ్గర మిట్టల్ ఫ్యాక్టరీ తేవడానికి మాత్రం వీళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను గ్యారంటీ చెప్తా ఉన్నా, మీరు ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. 34 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్నారు. ఇవాళ విశాఖ స్టీల్ అంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. దాన్ని మీరు ప్రైవేట్ పరం చేస్తారా? ప్రైవేట్ వానికి తైనాతీలుగా వాడికి కుమ్మక్కై వాడితో లాలించబడతారా? మిట్టల్ గారికి సేవ చేయడానికి మిమ్మల్ని ఎంపీలుగా ఎన్నుకున్నారని నేను అడుగుతాను. నేను చివరిగా ముఖ్యమంత్రి గారికి మాత్రం ఒకటే చెప్తాను. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం గురించి అభివృద్ధి గురించి రోజు చెప్తా ఉన్నాడు గంటలు. నేను ముఖ్యమంత్రి గారికి మీరు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అయితే మాత్రం నేను గ్యారంటీ చెప్తా, తెలుగు ప్రజలు క్షమించరు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారే ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడడానికి ముందుకు రావాలి. తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి పూనుకోవాలని చెప్పి నేను కోరుతాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.